శివాలయం ఎక్కడున్నాయా కన్నయ్య? విభాగం నుండి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. దానికి సంబంధించిన మెజర్లు సబ్సిడీ లేయర్ కూడా ఇవ్వడం జరిగింది. రేపటి వరకు ఈ 2 రోడ్లు కూడా పూర్తి చేసి జాతర సజావుగా జరగడానికి మా డిపార్ట్మెంట్ వంతు ప్రయత్నం చేస్తాను. ఇంకా క్షౌరశాల టెంపరీ క్షౌరశాలకు 3 లక్షలు, తర్వాత ఈ వస్త్రాలు డ్రెస్ చేంజింగ్ రూమ్ కోసం 3 లక్షలు చేయడం మంజూరు కావడం జరిగింది. ఆ పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి చాలా సంతోషంగా ఉన్నది. జాతరలో పంచాయతీరాజ్ శాఖ తోడ్పాటు ఉండడం గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా వంతు ప్రయత్నం 100% చేయడం జరుగుతుంది. అంత సక్సెస్ కావాలని, జాతర కూడా మంచిగా సజావుగా సాగాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ రోడ్లే కాకుండా పంచాయతీ శాఖ నుంచి ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు భక్తులకు? పంచాయతీరాజ్ శాఖ నుండి అంటే ఇంజనీరింగ్ విభాగం నుండి మాకు ఇంకా ప్రత్యేకంగా ఏం లేదు. అక్కడ 15 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణం చేయడం జరిగింది. చౌరశాల ఐమాక్స్ రేట్ ఒకటి 5 లక్షల తోటి ఐమాక్స్ రేట్ ఒకటి. మిగతాది మాత్రం పంచాయతీరాజ్ అంటే మన ఎంపీఓ వాళ్ళు పంచాయతీరాజ్ శాఖ కానీ ఎంపీఓని వాళ్ళు కొంత అరేంజ్మెంట్ చేయడం జరుగుతున్నది. మైక్స్ కానీ అది కానీ వాటి ఏర్పాటు వాళ్ళు మన పంచాయతీరాజ్ శాఖనే కానీ ఇంజనీరింగ్ విభాగం కాకుండా మా ఎంపీడో ఆధ్వర్యంలో జరుగుతుంది. నాణ్యత ప్రమాణాలు పాటించాలనే ఉద్దేశంతో అందరం ఈ గారు కానీ మన మన స్పెషల్గా మన డి గారిని కూడా అలాట్ చేయడం జరిగింది. ఈ నాణ్యత ప్రమాణాల్లో ఎటువంటి లోపం లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కూడా 100% నాణ్యత కూడా పనులు జరుగుతుంది.